హాయ్ గైస్, వెల్కమ్ టు మైక్ డ్రాప్ ఎపిసోడ్ 8. ఈ వీడియో కూడా ఉమెన్ గురించే. చెప్పాను కదా లాస్ట్ ఎపిసోడ్లో, ఈ ఎపిసోడ్, లాస్ట్ ఎపిసోడ్, నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఉమెన్ గురించే. వాళ్ళే వినాలి. సో మీరు వింటున్నారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఏంటంటే రీసెంట్గా ఈ వీడియో చూసా. ఏం లేదు, ఒక పెళ్ళి అవుతుంది. ఆ అమ్మాయి వాడికి దండం పెడుతుంటే వీడు కూడా తిరిగి రెస్పెక్ట్ఫుల్గా దండం పెడుతుంటే వాళ్ళ మదర్ వచ్చి అరే ఏంట్రా ఇది అలా చేయకూడదురా అది ఇది అంటే వీడు తిరిగి వాళ్ళ అమ్మాయి దొరుస్తాడు. లాస్ట్ వీడియోలో చూపించా కదా ఒక ట్వీట్, యాజ్ ఎ హస్బెండ్ నెవర్ ఫర్గెట్ దట్ యువర్ వైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ మదర్ అని. మీ డ్రీమ్ బాయ్ దొరికేశాడు. ఎగ్జాక్ట్లీ అదే చేస్తున్నాడు. అసలు నాకు అర్థం కాదు, మీ మదర్ మీద అరవాల్సిన అవసరం ఏంట్రా అని తిట్టాల్సిన అవసరం ఏంటి? మామూలుగా చెప్పొచ్చుగా, పర్లే ఏదో నాకు చేయాలనిపించింది అలా చేసి చెప్పొచ్చుగా సింపుల్గా. ఎందుకేదో అరిచేసి అక్కడ ఏదో పెద్ద డైలాగులు మాట్లాడేసి కిచెన్లో ఉండాలో అమ్మాయి అన్నట్టు ఏదో వాడు ఏదో మాట్లాడుతున్నాడు, మనకేం వినబట్టలేదు, డైలాగ్స్ లేవు. ఎందుకది అంత ఓవర్ యాక్షన్ అవసరమా? అది పక్కన పెడదాం. ఓకే, వీడు కూడా తిరిగి దండం పెడుతున్నాడు, సో క్యూట్ అండ్ షిట్, అవన్నీ పక్కన పెడదాం. మ్యాటర్ ఏంటంటే నాకు సడన్గా ఒకటి తట్టింది. ఇలాంటి వీడియోస్ చాలా వచ్చాయి ఇప్పటికీ. అవన్నీ చూశాక సడన్గా ఈ వీడియో చూసినప్పుడు ఒకటి తట్టింది. ఏంటంటే వీళ్ళు ఒక అమ్మాయి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎందుకు దండం పెట్టాలి అని చెప్పి ఫెమినిస్ట్ అవుట్రేజ్ స్టార్ట్ చేస్తారు దీని మీద. సో అది ఫైట్ చేయడం వల్ల ఇలా ఇప్పుడు వీళ్ళు కూడా తిరిగి దండం పెడుతున్నారు, పెళ్లి కొడుకులు కూడా. సో బాగుంది, ఎంత బాగానే ఉంది. దీనికి ముందు ఇంకో రిచువల్ జరుగుతుంది పెళ్లిలో. పెళ్లి కూతురు తండ్రి వచ్చి పెళ్లి కొడుకు కాళ్ళు కడుగుతాడు, కన్యాదానం అంటారు, తెలుసు కదా. దీని మీద ఎవరు అవుట్రేజ్ చేయలేదేంటని నాకు అనిపించింది. అంత పెద్ద ఆయన వచ్చి పెళ్లి కొడుకు కాళ్ళు ఎందుకు కడగాలి? రివర్స్ ఎందుకు చేయకూడదు? పెళ్లి కొడుకు వెళ్ళి మామయ్య కాళ్ళు ఎందుకు కడగకూడదు? అసలు పెళ్లి కొడుకు వాళ్ళు తండ్రి వచ్చి పెళ్లి కూతురు కాళ్ళు ఎందుకు కడగకూడదు? చేయొచ్చు కదా ఏదైనా. అసలు ఎందుకు ఇది చేయాలి? బేసిక్గా మీరు పెళ్లి కొడుకు ఎందుకు దండం పెట్టాలనేది మీ అవుట్రేజ్ కదా. సో ఇక్కడ కూడా మీ ఫాదర్ ఎందుకు వెళ్ళాడు కాళ్ళు కడగాలి? అసలు ఈ రిచువల్ రీజన్ ఏంటంటే పెళ్ళి అనేది పెళ్లి కొడుకుని ఒక విష్ణుమూర్తి లాగా, పెళ్లి కూతురు లక్ష్మీదేవి లాగా. ఆ లక్ష్మీదేవి ఫాదర్ ఏంటంటే విష్ణుమూర్తి మన ఇంటికి వస్తున్నట్టు యాజ్ రెస్పెక్ట్గా కాళ్ళు కడిగి లోపలికి ఆహ్వానిస్తున్నట్టు రిచువల్. ఇది ఒక రీజన్. ఇంకొక రీజన్ కూడా ఉంది. ఆ పెళ్ళికొడుకు పాపాలన్నీ కడిగేసి ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్టుంది. ఆ రీజన్ పట్టుకొని ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడితే మీరు డిఫెండ్ కూడా చేయలేరు. సో ఇదే కన్సిడర్ చేద్దాం ఫస్ట్దే, అదే బెటర్ మాట్లాడుకోవడానికి. సో ఏదో ఇద్దరు డేటీస్గా భావించి వాళ్ళని కాళ్ళు కడిగి అది రెస్పెక్ట్ లోపలికి ఆహ్వానిస్తాం. మామూలుగా కూడా చూసిన ఇప్పుడు అపార్ట్మెంట్ సిటీ సిస్టమ్స్ పెరిగిపోయి కల్చర్ లేదు. మామూలుగా ఏంటి, ఇది వరకు ఊర్లలో ఎవరైనా ఇంటికి వస్తే ఒక చెంబు నీళ్ళు ఇస్తారు కాళ్ళు కడుక్కోమని. అక్కడ కూడా వాళ్ళు కడగరు, నీళ్ళు ఇస్తారు కాళ్ళు కడుక్కోమని, వీళ్ళు కడగరు ఎవరు, యాజ్ ఎ రెస్పెక్ట్ కూడా ఎవరైనా ఇంటికి వస్తే. సో అలా చూసుకున్నా ఎందుకు పాటించాలి ఈ రిచువల్? ఇప్పుడు ఆడు విష్ణుమూర్తి పెళ్లి కొడుకు కాళ్ళు కడగాల, ఎందుకు ఇది? మీరు ఎందుకు అవుట్రేజ్ చేయరు దీని మీద? అంటే ఏంటి, ఇక్కడ ఫీమేల్ ఇన్వాల్వ్మెంట్ లేదు. మీ ఫాదర్ మేల్ ఇంకొక మేల్ కాళ్ళకి అడుగుతున్నాడు, సో మాకెందుకు? మాకు సంబంధం లేదు, ఇందులో ఫెమినిజం ఎందుకు? అంటే మీకు బెనిఫిట్ అయితేనే మీరు మాట్లాడతారు. మీకు బెనిఫిట్ లేకపోతే అది పేట్రియార్కీ కావాలి, అక్కడ షివల్రీ కావాలి, అన్నీ కావాలి, మళ్ళీ అదే రోత కావాలి. మీకు బెనిఫిట్ అయ్యే దగ్గర మాత్రం లేదు ఈక్వాలిటీ, ఫెమినిజం. దీన్నే సెలెక్టివ్ అవుట్రేజ్, సెలెక్టివ్ ఫెమినిజం అంటారు. నేను చెప్దాను అంటే ఫైట్ చేస్తే అన్నిటి మీద ఫైట్ చేయండి. ఇలా చాలా ఉన్నాయి, బోత్ సైడ్స్ ఫైట్ చేయండి మీకు దమ్ముంటే. అంతేగాని మీకు బెనిఫిట్ అయ్యే దగ్గరే ఫైట్ చేసి మిగతా వాటి దగ్గర మాకు కావాలి, మేము డేట్కి వెళ్తే మాకు ఆడ చైర్లా కూర్చోబెట్టాలి, ఫస్ట్ డేట్కి ఆడే బిల్ పే చేయాలి, ఇవన్నీ కావాలి మళ్ళీ. కానీ మామూలుగా మళ్ళీ ఈక్వాలిటీ, ఈక్వల్ ఆపర్చునిటీస్, ఈక్వల్ రైట్స్. మళ్ళీ వేరే రిలీజియన్స్లో ఈ ఒక్క రిచువల్ని ఒక్క మాట అనలేరు, ఎవడేం మాట్లాడు. మళ్ళీ అక్కడ ఏం జరిగినా ఎలా ఉన్నా ఎవడు మాట్లాడలేడు. హిందూ రిచువల్స్నే అన్నాం. వీరేంటి రిచువల్స్లో చూడండి, వదిలేసేయండి. అదేదో ఈవెంట్ సెరిమనీ జరుగుతుంది, అక్కడికక్కడ దాన్ని అవగొట్టడం, వదిలేయడం. తర్వాత ఎలాగాడు మీ కాళ్ళ దగ్గర పడి ఉంటాడు కదా, మీరు ఒక్కసారి కాలు దండం పెడితే ఏమైపోతుంది? వాడి దగ్గర జీవితం అంతా ఆడు మీ కాళ్ళ దగ్గర పడి ఉంటాడు. ఎలాగో ఇంకెందుకు ఒక రిచువల్ దానికి అంత సీరియస్ ఎందుకు? ఒకవేళ చేస్తే ఇలా చాలా రిచువల్స్ మీద ఫైట్ చేయండి. సో అది నా పాయింట్ అర్థం అనుకుంటా. హార్ష్గా మాట్లాడి ఉండొచ్చు, బట్ అర్థం చేసుకోండి.
మీరు దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఈ సెలెక్టివ్ ఫెమినిజం అనేది మీరు కూడా అబ్జర్వ్ చేశారా? ఇది కరెక్టేనా కాదా? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటా మరి. బాయ్.